గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, రఘురామ కృష్ణరాజు గారితో అంటే మనకున్న సాన్నిహిత్యంతో కావచ్చు, లేకపోతే ఆయనతో మనకున్న పరిచయంతో కావచ్చు, డెఫినెట్గా ఏంటంటే ఆయన ఒక టిపికల్ పర్సనాలిటీ సార్. ఆయన్ని అవును. చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రాజు ఎక్కడున్నా రాజేరా అని. సో మనకి బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా? సో అది కొంచెం ఆయనకి అవును. రిలేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా సరే ఆ సెన్సేషన్ కోసం లేకపోతే ఆయన పందా చూపించుకోవడానికి మాత్రం చూస్తూనే ఉంటారు. వైఎస్ఆర్సీపీ రూపంలో ఉన్నప్పుడు ఆయన ఇసుక మీద కావచ్చు, దేని మీద కావచ్చు, ఆయన అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేసి బయటకు వచ్చేసి ఆయన 5 సంవత్సరాలు పోరాడారు. సో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంలో కూడా మనం చూస్తూ ఉంటే ఆయన కొంచెం అసహనంగా ఉన్నట్టయితే కనబడతా ఉంది. ఎందుకంటే మంత్రి పదవి అవును. రానప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ ఆయన మీడియాలో మాట్లాడి అంటే మనం ఆయనతో చెప్పి మాట్లాడింది కాదు, మనకు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, లేకపోతే ఇది కాదు, మీడియాలో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం చేసుకున్న అసెస్మెంట్. నేను ప్రజలను అయితే మెప్పించగలిగాను కానీ మా నాయకుడిని మెప్పించలేకపోయానని చెప్పి చాలా ఓపెన్గా చెప్పారు. సో అంటే ఉమ్. డెఫినెట్గా ఆయనకి ఎక్కడో ఒక చోట అయితే అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి రాకపోయి ఉండొచ్చు, లేకపోతే స్పీకర్ పదవి, ఎందుకంటే ఆయన అభిమానులు అంతా కోరుకున్నారు కాబట్టి అది కూడా రాకుండా ఉండొచ్చు. అలాగే ఇంత అవును. పోరాడిన ఆయనకి ఒక్క ఎమ్మెల్యే పదవేనా? 5 సంవత్సరాలతో ఒక పార్టీతో సమానంగా పోరాడిన వ్యక్తికి ఒక్క మంత్రి ఎమ్మెల్యే పదవేనా? దానికి మించింది ఏదో రావాలి కదా అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అలాగే ఆయన కూడా అనుకుంటా ఉన్నారు. సో డెఫినెట్ గా చూస్తుంటే మాత్రం ఆయన తెలుగుదేశంలో ఉన్నా సరే కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారని అయితే ఒకటి అనిపిస్తా ఉంది సార్. కాకపోతే పార్లల్ గా ఇంకోటి ఏంటంటే, నేను తెలుగుదేశంలో ఉన్నా సరే నా కష్టం ఏంటి, నా పనితనం ఏంటి, నేనేంటో నేను నిరూపించుకోవాలన్నది అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఆయన. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ఫండ్ ఓపెన్ చేసేసారు. ఫండ్ ఓపెన్ చేసి ఎవరినైనా సరే డొనేషన్ ఆయనే ముందు ఒక 5 లక్షలు ఇచ్చి మిగతా వాళ్ళని కూడా డొనేట్ చేయమన్నారు. ఇప్పటిదాకా మనం విన్నది ఏంటంటే 1,50,00,000 2 కోట్ల దాకా అవుతా ఉందని చెప్పి. సో దాంతో ఆయన నియోజకవర్గంలో చేయాల్సిన కొన్ని పనులు అంటే ప్రభుత్వం మీదే ఆధారపడకుండా రేపొద్దున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్సే కాకుండా ఆ నియోజకవర్గంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని చూస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ప్రతిసారి గవర్నమెంట్ మీద డిపెండ్ అవడం కాకుండా అక్కడున్న ఆ, ప్రజలు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు కూడా వాళ్ళ సమాజం డెవలప్ అవ్వాలనుకుంటారు. సో అలా కలెక్ట్ చేసుకోవడం మంచిదే. దాన్ని ఒక మంచి ఇనిషియేటివ్ గా తీసుకుంటున్నారు. అది మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గది. కాకపోతే దీని వెనకాల ఒక రాజకీయ కోణం కూడా ఉందేమో. సో నేను అంటే సొంత కుంపటి పెడతాడేమో, పార్టీ వదిలేసి బయటికి వెళ్తాడేమో అనే అనుమానమా? అనుమానం కాదు, కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారికి నా సత్తా ఏంటో నేను ఆ చూపిస్తాను. అవకాశం లేదా? ఆ సో చంద్రబాబు గారికి నా సత్తా ఏంటో చూపిస్తాను, అంటే మీ తోడ్పాటు లేకుండా కూడా నేను అభివృద్ధి చేయగలను అనేది ఏదో చూపిద్దాం అన్నట్టు నాకైతే అనిపిస్తా ఉంది. ఇదంతా కూడా మన ఊహాగానమే. ఏమంటారు సార్ మీరు? ప్రతి ఎమ్మెల్యే కూడా అలా అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉహు, నాయకుడి మీద ఆధారపడకుండా నా సత్తా ఏమిటో నేను చూపిస్తాను అని ప్రతి ఎమ్మెల్యే 175 ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. ఈవెన్ చంద్రబాబు నాయుడుతో సహా కుప్పంలో తానేం చేస్తాను, తన సొంతగా ఏం చేస్తాడో ఆయన కూడా చేసి చూపించాలి. ఇది యాక్చువల్ గా చేయాల్సిన అంశం. మీరు అన్నట్టుగా ఎవరి మీద ఆధారపడకుండా అందులో ఆ కన్న భూ ఆ పుట్టిన ఆ భూమి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ చాలా మంది విదేశాల్లో కావచ్చు, స్వదేశంలోనే పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నోళ్ళు కావచ్చు, చాలా మంది డొనేషన్స్ ఇవ్వటానికి చాలా సంసిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన సంపాదనలో నుంచి ఊరికి ఉపయోగపడే పని జరుగుతుంది అని అంటే వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ పనిని వాళ్ళే దగ్గరుండి చేయలేరు. కానీ ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ గా తీసుకొని ఆ పని చేయటానికి ఇదిగో నేను చేస్తాను అని అంటే ఆ మనిషి మీద నమ్మకంతో కూడా ఇస్తారు. మరి అలాగ ప్రజాసేవ ఇప్పుడు ఏంటి, రాజకీయం అంటే ప్రజాసేవే కదా. కోర్స్ దాని అర్థం మారిపోయింది, అది వేరే విషయం అనుకోండి. ప్రజాసేవ పేరుతోటి సొంత సేవ చేసుకోవటం అనేది అది వేరే. కానీ ప్రజాసేవ కోసం నీ ఆ, వీళ్ళు ఎమ్మెల్యే గాను ఎంపీ గాను గెలిచి వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా ఇనిషియేటివ్ గా తీసుకొని ఇలాంటివి కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది, గవర్నమెంట్ తోటి పనే లేకుండా పోతుంది. ఒక్కోసారి ఆ ఎమ్మెల్యే పైన గవర్నమెంట్ లో ఉండరు, విపక్షం నుంచి గెలిచిన వాళ్ళు అవుతారు. మరి వాళ్ళకి ఎవరు సహకారం ఏమి ఉండదు. ఏం చేయాలండి వాళ్ళు? ఇస్తాం ఇస్తాం అంటారు, ఎవరు ఇవ్వరు. చేస్తాం చేస్తాం అంటారు, ఎవరు చేయరు. అందులో ఆ పార్టీలో ఉన్న అక్కడ ఓడిపోయిన ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి గాని మరెవరన్నా కానీ ఇనిషియేటివ్ గా తీసుకుంటే వస్తాయి, కానీ ఈ ఎమ్మెల్యే అయితే తేలేడు కదా. అలాంటిటప్పుడు ఇలాంటి పనులే చెయ్యాలి. దాంతో పాటుగా ఏమిటంటే రాజు గారు అంటే ఒక యునిక్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రాజకీయాల్లోనే ఒక యూనిక్ పర్సన్, ఒక ఐకాన్ పర్సన్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఆయన రోల్ మోడలే. ఒక నాయకుడు తన నియోజకవర్గం వరకే కాకుండా, అందులో ఉన్న వాళ్ళకే కాకుండా ఎంటైర్ స్టేట్ తెలియటం అనంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎంతమంది లేరు ఎంపీలు? మనకి 25 మంది ఉన్నారు కదా ఎంపీలు. ఎవరు తెలిసారు చెప్పండి రాజుగారి లాగా? ప్రతిరోజు రచ్చబండ పెట్టి, ఏ ఒక్క రోజు వదిలిపెట్టకుండా ప్రతి అంశం మీద ఆయన పోరాడారు. యాక్చువల్ గా ప్రతిపక్షాలన్నీ మూలను కూర్చున్నప్పటి నుంచి మనం అందరం పోరాడుతానే ఉన్నాం. ఎస్పెషల్లీ మా నాన్నగారు కుండబద్దల ఛానల్ ద్వారా ఆ రోజుకి తెలుగుదేశం పార్టీ కూడా ఏం ముందుకు రాలా. అవును. వాళ్ళు కూడా 2 సంవత్సరాల పాటు వాళ్ళు కూడా ఏ విషయాన్ని ముందుకు తీసుకొని రాలా. ప్రతి అంశంలోనూ బాగా గట్టిగా ప్రశ్నించింది. మనకి నోరు మైండ్ పని చేస్తే చాలు, మిగతా బాడీ పని చేయకపోయినా కూడా మన బుద్ధి మంచిదైతే ఏం జరుగుతుందో చూపిస్తాను చూడు అని మా నాన్న వీడియోలు చేసి పెడితే అది ప్రాచుర్యం పొందింది, ప్రజల ఆదరణ పొందింది. అక్కడి నుంచి పార్టీలే పిలిచి మాట్లాడుకునే స్థాయి దాకా వచ్చారు. కానీ ఏ రోజు ఏ పార్టీలోకి చేరలేదు, ఎవరిని ఆ పార్టీని కూడా ఏం వదిలిపెట్టలేదు. ఆ పార్టీలో జరుగుతున్న వాటిని కూడా ఎత్తి చూపించడం జరిగింది. ఎస్పెషల్లీ మా నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు మీద కూడా అదే వీడియో చేశారు. మరి ఆయన తెలుగుదేశం పార్టీ కదా ఆ రోజుకు ఉంది. పోరాడాల్సిన నాయకులు పోరాడకుండా పోతే ఏమవుతుంది అనే దానికి స్పెషల్ ఎగ్జాంపుల్. అదే రాజుగారు పోరాటానికి దిగారు, ఏమైంది చెప్పండి? యాక్చువల్ గా ఇప్పుడు ఆయనకి ఉన్న స్టేటస్ కి సొంత పార్టీ పెట్టుకునే అవకాశం కూడా ఆయనకు ఉంది. కాకపోతే అంత డబ్బులు లేకపోయిండొచ్చు, రాజుగారి దగ్గర డబ్బు లేకపోయేది ఏం లేదు. అలా ఇప్పుడు ఆ సాహసం ఆయన చేయలేదు. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి రాబోతున్న ఒక కూటమిని ఆయన ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడిని కలిసి బీజేపీని కూడా తీసుకురావడానికి ఎంత ఇనిషియేటివ్ గా పనిచేశాడో, ఢిల్లీలో రాజుగారు కూర్చొని బీజేపీని, తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ ని కలపటానికి ఆయన అంత ఇనిషియేటివ్ గా పనిచేశాడు. అలాంటిది ఆయన ఆశించింది వేరు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయం వేరు. ఆ రోజు రాజకీయాల్లో ఆయన తిప్పుదాం అనుకున్న చక్రం వేరు. ఏదో ఒక ఉండిలో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇక్కడ ఒక రాష్ట్రానికి పరిమితం అయిపోదాం అనుకునే అంశంలో లేడు ఆయన. కేంద్రం దాకా వెళ్ళి ఎంపీగా ఉండి హ్యూజ్ పెద్ద పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సేవ చేద్దామని, ఢిల్లీలో సైతం తన సత్తా ఏమిటి అని చూపించుకుందామని, ఢిల్లీలో రాజుగారు అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు. ఆ ఎంపీలు ఉన్న పార్లమెంట్ లో ఉన్న అందరు ఎంపీల్లో అంత బాగా తెలుసు. రఘురామకృష్ణరాజుని అంత బాగా గుర్తుపడతారు. అలాంటి ఒక ఆయన కాలం కర్మం కలిసి రాలేదు. ఆడిన డ్రామాలు గాని, పార్టీలు ఆడిన వింత నాటకాల్లో గాని ఆయన అనుకున్న పని కాకుండా ఇప్పుడు ఇక్కడ దీనికి అందున తెలుగుదేశం పార్టీలో చేరి ఒక ఎమ్మెల్యే స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. యాక్చువల్ గా ఆయన పరిమితం అవ్వాల్సిన వ్యక్తి కాదు. ఆయన్ని నిజంగా ఈ ఇచ్చిన మంత్రి పదవుల్లో ఏదో ఒకటి ఆయనకి ఇచ్చి ఉండాల్సింది నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అప్పుడు ఆయన ఎంటైర్ స్టేట్ ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి కాబట్టి. మంత్రి అంటే స్టేట్ మొత్తానికి కదా, ఏదో ఒక నియోజకవర్గానికి కాదు కదా. ఆయన ఈ మంత్రులు సోకాల్డ్ ఇప్పుడు ఈ మంత్రి పదవులు తీసుకుని ఈ మంత్రులు అందరిలో చాలా మంది నియోజకవర్గంలో తప్ప బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తెలిసిన వాళ్ళు కూడా లేరు. చాలా మంది అంత అలాంటి వాళ్ళే ఉన్నారా లేదా? ఫలానా మంత్రి ఎవరు అని అంటే ఆలోచించుకున్న అలాంటి పరిస్థితి. ఏదో వంగల్పూడి అనితలాగా ఆ ఎంటైర్ స్టేట్ కి తెలిసిన కొంచెం నోన్ ఫేసెస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. లోకేష్ కావచ్చు, వంగల్పూడి అనిత కావచ్చు, మా పవన్ కళ్యాణ్ ఇట్లాంటి మర్చిపోయారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అదే చాలా శాఖల మంత్రి. ఒక గత ప్రభుత్వం అనకూడదు, తప్పది. ప్రభుత్వంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి పేరు పడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా శాఖల మంత్రి. ఎన్ని శాఖలు ఉన్నాయో చెప్పలేము. డిప్యూటీ సీఎం తో పాటుగా ఫలానా శాఖ, ఆ శాఖ, ఈ శాఖ, ఆటు అరా శాఖ, అన్ని శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. మరి అన్ని శాఖలు ఎందుకు తీసుకున్నాడో తెలియదు. అన్ని శాఖలకి ఎలా న్యాయం చేస్తాడో ఆ తర్వాత సంగతి, అది పాను తెలుస్తుంది. కానీ రాజుగారికి మాత్రం
ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సినంత స్టేటస్ ఉన్న వ్యక్తి. ఆయనకున్న ప్రాచుర్యం అలాంటిది. మరి ఏ కారణాలకి ఇవన్నీ జరిగాయో ఆయన తీసేస్తే మరి ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇస్తారనే ఒక ప్రచారం కూడా నడుస్తోంది. అటు అశోక్ గజపతి రాజుకా, ఇటు రఘురామకృష్ణరాజుకా అని. అశోక్ మరి గజపతి రాజు గారు అయితే టీటీడీ ఆ టాపిక్ మనం వేరే చేయొచ్చు సార్. అశోక్ గజపతి రాజు గారు అయితే నిర్బంధంగానే వద్దన్నారని చెప్పి, అంటే నాకు వద్దు, నాకు ఆయన పదవి. వద్దన్నారనేది కూడా ఆ, యా. వార్తలు వినికిడి. మరి ఉమ్. టీటీడీ చైర్మన్ ఎవరికి ఇస్తారో తెలియదు. యాక్చువల్ గా కొంతమంది ఉన్న లెక్క ప్రకారం ఏంటంటే ఒక బీసీకి ఇస్తారు అనే ఒక ఇంకో ప్రచారం కూడా నడుస్తుంది. అదొక టాపిక్ చేద్దాం సార్, సెపరేట్ టాపిక్ చేద్దాం అది. అది అది వేరే టాపిక్ ఏలే. యాక్చువల్ గా రాజు గారికి టీటీడీ చైర్మన్ ఇస్తే కనీసంలో కనీసం ఒక మంచి ప్రాధాన్యత కలిగిన పాత్ర ఆయనకి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద హీరోకి చాలా డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి ఆయన్ని ఆ సినిమాలో హీరోగా కాకుండా ఒక సైడ్ క్యారెక్టర్ గా పెట్టగలుగుతాం మనం? అంటే త్రిబుల్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాడు పెట్టలేం కదా. కదా. సరే డబ్బులే కాదు, బాగా ప్రాచుర్యం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇదిగో పలానా నువ్వు తండ్రి క్యారెక్టర్ అయ్యి లేకపోతే తమ్ముడి క్యారెక్టర్ అయ్యి అనం కదా. అతన్నే హీరోగా పెట్టుకుంటాం. యాక్చువల్ గా రాజు ఈజ్ ఎ హీరో, ఒక రోల్ మోడల్, ఒక ఐకానిక్ పొలిటీషియన్ అనే చెప్పుకోవాలి. అలాంటి అంత ఒక 5 సంవత్సరాల స్పాన్ లో ఎంపీగా ఉండి ఆయన చేసినన్ని పనులు, ఆయన విమర్శించినంత విమర్శలు, ఆ ఆయన జగన్మోహన్ రెడ్డిని వెంటాడినంత ఇది ఎప్పుడు వేరే ఎవరు చేయలేదు, చూడలేదుగా. మరి గట్స్ ఉన్న నాయకుడు అని చెప్పాలి కదా. అలాంటి గట్స్ ఉన్న నాయకుడిని ఒక నియోజకవర్గానికి పరిమితం చేసేస్తే అలాగా? ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేసే అవకాశం కల్పించాలి కదా. సరే, ఆయనకున్న మోటో ప్రకారంగా యాక్చువల్ గా అప్పుడు ఉన్న ప్రచారంలోకి వచ్చిన దాని ప్రకారంగా ఆయన నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి ఇప్పించుకొని ఈయన బీజేపీలో చేరి కేంద్రంలో మంత్రి పదవి కూడా తీసుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని పనులు చేస్తే వేరే వేరే కారణాలకి, బీజేపీలో అంతర్గత కారణాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కోవర్టులు చేసిన పనికి కావచ్చు, వేరే దేనికైనా కావచ్చు, ఆయన ఎంపీ పదవి పోయి అదే ఇప్పుడు పాతగా ఒక చిన్న పాట లాంటి కథ ఒకటి ఉంటుంది చూడండి. కత్తిపోయి డాలు వచ్చే డామ్ 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 డామ్. అని అట్లాగా ఎంపీ పోయి ఈయనకి ఎమ్మెల్యే వచ్చింది. ఆ ఎమ్మెల్యేగా కూడా ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి రాలేదు అనే దానికే కదా ఇప్పుడు ఆయన ఇనిషియేటివ్ గా తీసుకొని ఉండి నియోజకవర్గాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తలమానికంగా చేస్తాను చూడు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి ఎవరు సహకరిస్తారు, ఎవరు సహకరించరు అనే దాన్ని కాకుండా ఆయన సొంత ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉన్నాడుగా. ఇప్పుడు ఆ నిధి అనేది ప్రతి ఎమ్మెల్యే చేయాలి. యాక్చువల్ గా ఎమ్మెల్యేలు ఏం చేయాలండి? అదే కదా, నియోజకవర్గం అభివృద్ధిగా పైనుంచి ఫండ్లు తీసుకొచ్చే చేయాలా? ఫండ్లు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా చేపిస్తానంటే ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? అవును, చాలా ఒక మంది ఉన్నారు. దేవాలయం కడతానని ఒక కమిటీ ఏర్పడి వాళ్ళు చందాల కోసం వెళ్తారండి. ఉమ్. దైవ భక్తి ఉన్న వాళ్ళందరూ చందాలు ఇస్తారు. ఎందుకంటే అవును. వాళ్ళందరూ సొంతగా గుడి కట్టలేరు, ఆ పని చేయలేరు కాబట్టి. ఒక కమిటీ వచ్చింది, ఇదో దేవాలయం వస్తుంది అని అంటే ఎంత వాళ్ళు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు ఉంటారు, పెద్ద మొత్తాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, చిన్న మొత్తాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తారు. ఆ కమిటీకే ఆ ఆ ఆలయం మీద ఆ, వాళ్ళకే హక్కులు ఉండొచ్చు, లేకపోతే మరి ఇంకేదైనా కావచ్చు. కానీ చందాల రూపంగానేగా కట్టింది. అంటే ఒక దేవాలయం ఏర్పడింది. అట్లాగనే ఇప్పుడు నియోజకవర్గం అనే దాంట్లో ఒక దేవాలయం కట్టాలి. దేవాలయం ఇన్ ద సెన్స్ మంచి పని అనేది ఇక్కడ నా అర్థం అన్నమాట. దానికోసం ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాయకులు సహకరిస్తే ఏంది, సహకరించకపోతే ఏంది? తన నియోజకవర్గం, తనల్ని తనకు ఓట్లేసిన ప్రజలకి మంచి జరగాలి అనే సదుద్దేశమే ఉండాలిగా. అలా కాకుండా మనకెంత వస్తుంది? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇసుక రీచుల్లో ఇసుకంతా తీసుకొచ్చి ఆడ నింపేశారు. ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ తేలగానే అందరూ పారిపోయారు కదా. దాన్ని మనం అమ్ముకుంటే ఎలా ఉంటుంది? అలాంటి నాయకులు కూడా ఉన్నారు ఈ రోజున టీడీపీ పార్టీలో. మీరు అవును. గుర్తుంచుకోవాలి. ఆ రీచుల్లో ఉన్న ఇసుకని అమ్ముకుని దొరికినంత వరకు బొక్కేసేది ఎలాగా? ఇక్కడ అధికారుల్ని మరి పక్క పార్టీలు గెలిచాయి అంటే పొత్తు కదా.
ఆ పొత్తులో ఉన్నా కూడా ఆ పార్టీలు గెలిచాయి ఆ, అంటే అక్కడ కూడా మనం ఏ మాత్రం ఈ అధికారులు అందరి దగ్గర ప్రాపకం సంపాదించవచ్చు అని చూసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మధ్య విభేదాలు కూడా వచ్చే అవకాశాలు బెడ్డుగా ఉన్నాయి. ఆల్రెడీ వస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అది చెప్పగానే నెల కూడా తిరగకుండా చూడరా వీడు మొదలు పెట్టేశాడంట. అవును. కానీ నెల కూడా తిరగకుండా నేను మొదలు పెట్టడం ఏంటండి, వాళ్ళు మొదలు పెట్టారు. ఉహు. మొదలు పెట్టింది వాళ్ళు. ఎవరు గొడవ పడమన్నారు? గొడవ పడితే మేము చెబుతాం. ఆ చెప్పటం ప్రజలకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించటమే కదా మన పని. మా పని మేము చేస్తున్నాం. కొట్టుకోకుండా ఉండాల్సింది వాళ్ళు కదా. వాళ్ళు అలాంటి ఈ స్టేటస్ లో ఇప్పుడు రాజు గారు ఒక తలమానికమైన పని చేస్తూ ఉన్నాడు. గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్యే, మిగతా 175లో ఉన్న మిగతా 174 మంది, ఇదిగో రాజుగారిని చూసి నేర్చుకోండి. మంత్రి పదవి ఉన్నోళ్ళైనా సరే, ముఖ్యమంత్రులైనా సరే, ఇంకెవరైనా సరే, మీ నియోజకవర్గానికి మీ సొంతగా మీరేం చేశారు, ఆ విషయాన్ని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని ఇలాంటి మంచి పనులు ఏదైనా ఉంటే అడాప్ట్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి. అది రాజు డెఫినెట్గా. గారండి. యా, ఇది మాత్రం చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు గారు జన్మభూమి పెడితే ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి డొనేట్ చేసి ఎంతమంది అలా గ్రామాలని డెవలప్ చేసుకున్నారో, నిజంగా ఎమ్మెల్యే స్థాయిలో కనుక చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి పని. ఎస్పెషల్లీ చాలా మంది అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో జనాలు కూడా బాగా సెటిల్ అయి ఉన్నారనమాట. అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళంతా కూడా డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే నిజాయితీపరుడైన ఎమ్మెల్యే ఉంటే సక్రమంగా ఖర్చు పెడతారని తెలిస్తే డెఫినెట్గా డొనేట్ చేస్తారు. సో దాంతో నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చెందొచ్చు. దీన్ని మాత్రం రాజుగారు ఇప్పుడు ప్రారంభించారు. సో ఇది ఆయన అంటే పార్టీలో ఆయన స్థానం ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నించవచ్చు నిజంగా, లేకపోతే ఆయన గెలిపించుకొని నియోజకవర్గానికి సేవ చేయాలనుకోవచ్చు. ఏదైనా సరే ఇది ఒక మంచి కార్యము. దీన్ని మాత్రం అందరూ కూడా సపోర్ట్ చేయాలి, అలాగే ఇన్స్పైర్ కూడా చేసుకోవాలి దీన్ని మిగతా వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.